హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చంటి మీ కన్న కొడుకే అని కేశవ్కి నిజం చెప్పేసిన సత్యవతి నిజంగానే సత్యవతి కేశవ్కి నిజం చెప్పబోతుందా? చంటి తన కొడుకని తెలుసుకున్న కేశవ్ ఈ నిజాన్ని చెంచిలమ్మకి చెప్తాడా? అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. సత్యవతికైతే చంటి ఏదో ప్రమాదంలో ఉన్నట్టు పీడకలైతే వస్తుంది. దాంతో నా కొడుకు ఏమైంది అని ఒక్కసారి ఉలిక్కిపడి పైకి లేస్తుంది సత్యవతి. అయితే అక్కడేదో వాడికేదో జరుగుతుంది, అందుకే నాకు ఈ పీడకలు వచ్చింది, వెంటనే నేను చంటిని చూడ్డానికి వెళ్ళాలి అని సత్యవతి అయితే నిర్ణయించుకుంటుంది. తర్వాత శ్రావణ మాసం మొదలవుతుందని పూజ అయితే మొదలు పెడుతూ ఉంటుంది చెంచలమ్మ. పూజ చేసే ముందు ఇక అందరూ కూడా నలుగులు పెట్టుకొని తలస్నానం చేస్తూ ఉంటారు. అప్పుడే ఇక తను ఎలాగైనా సరే చంటికి తనే తలస్నానం చేయించాలని చెప్పి అక్కడే ఉన్న చక్రాన్ని తను సహాయం అడుగుతుంది. అప్పుడు ఇక చక్రం సహాయంతో చంటికి సింధూర అయితే తలకి పోస్తూ ఉంటుంది. అప్పుడే ఇక పూజ చేస్తున్నామని చెంచలమ్మ సింధూర వాళ్ళ అమ్మా నాన్నని కూడా పిలవడంతో సింధూర తల్లి అలాగే చెల్లెలు ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే సింధూర పైన గదిలో ఉన్నట్టుంది, వెళ్ళండి అంటూ చెంచలమ్మ అయితే చెప్తుంది. అప్పుడే సింధూర కోసం పైన గదిలోకి వెళ్తారు సింధూర వాళ్ళ అమ్మ వాళ్ళైతే. కానీ సింధూర అక్కడ ఉండదు. సింధూర లేకపోయేసరికి అప్పుడు ఇంకా వెనక్కి బాల్కనీలోకి వచ్చి చూస్తారు. అలా వచ్చి చూసేసరికి దూరంగా గార్డెన్లో అయితే సింధూర చంటికి తలస్నానం చేయిస్తున్నట్టు కనిపిస్తుంది. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సింధూర తల్లి అయితే. చంటికి సింధూర తలస్నానం చేయిస్తుందేంటి, ఇది కానీ చెంచలమ్మ చూసిందంటే ఏమన్నా ఉందా? ఇప్పుడు ఏం చెయ్యాలి? చెంచలమ్మ పరువు తీస్తుంది ఈ సింధూర అంటూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది సింధూర తల్లి అయితే. ఇంకా సింధూర తల్లి అలా అనుకునే లోపే అప్పుడే ఇంకా సింధూర తన గదికి వస్తుంది. చంటి తలస్నానం చేసిన తర్వాత ఇక సింధూరాన్ని చంప పగలగొడుతుంది. అసలు ఏమనుకుంటున్నావు? నీ ఉద్దేశం ఏంటి? ఎందుకు నువ్వు ఇలా ప్రయత్నిస్తున్నావు? చెంచలమ్మ గారి పరువు తీయాలని చూస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది సింధూర తల్లి అయితే. అప్పుడే సింధూర తన మెడలో ఉన్న తాళిని తన తల్లికి చూపిస్తుంది. చంటి నా మెడలో తాళి కట్టిన నా భర్త అని అనంగాల్నే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటే ఇది? ఎందుకు నువ్వు ఇలా చేశావు? ఈ విషయం నేను వెంటనే చెంచలమ్మకి చెప్పేస్తాను అని అంటూ ఉంటుంది తల్లి అయితే. అప్పుడే సింధూర, ఇప్పుడు వెంటనే నువ్వు గనక అత్తమ్మకి ఈ విషయం తెలిస్తే అత్తమ్మ ముందు వెనుక ఆలోచించకుండా చంటి ప్రాణాలనే తీస్తుంది. ఇప్పుడు కాదమ్మా, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను, అప్పటి వరకు రహస్యాన్ని దాచిపెట్టు అని అంటూ ఉంటుంది. తర్వాత అందరూ కూడా పూజ అయితే మొదలు పెడతారు. పూజ మొదలు పెట్టాక ఉపవాసం ఉండాలి. సాయంత్రం భర్త భోజనం చేసిన తర్వాత మాత్రమే భార్య భోజనం చేయాలి. అది కూడా భర్త తిన్న కంచంలోనే పళ్ళెంలోనే తినాలి అని అంటూ ఉంటుంది చెంచలమ్మ అయితే. సరే అని అందరూ కూడా ఉపవాస దీక్ష అయితే మొదలు పెడతారు. ఉపవాసం చేసిన పూజ చేసేటప్పుడు ఇక రవిబాబు అయితే సింధూరాన్ని రవికి ఇచ్చి చేయడం చెంచలమ్మ ఒప్పుకుందేమో అనుకొని భ్రమపడుతూ ఆనందపడుతూ ఉంటాడు. కానీ చెంచలమ్మ చాముండి రవిబాబు ఇద్దరు ప్రేమించుకుంటున్నారేమో అని వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని అనుకుంటూ ఉంటుంది. తర్వాత పూజ అయితే పూర్తవుతుంది. సాయంత్రం అవుతుంది. సాయంత్రం అవ్వంగానే అప్పుడే ఇక అందరూ కూడా భోజనం చేస్తారు. మగవాళ్ళు భోజనం చేసిన తర్వాత అప్పుడు ఇక తర్వాత ఆడవాళ్ళు తమ తమ భర్తలు ఎక్కడైతే కూర్చొని భోజనం చేశారో అదే పళ్ళెంలో వాళ్ళు కూడా కూర్చొని భోజనం చేస్తారు. కానీ సింధూర మాత్రం తినదు. ఏంటి సింధూర అలా చూస్తున్నావు? కూర్చొని తినమ్మా అని అనంగానే నేను తర్వాత తింటానత్తమ్మా అని అంటూ ఉంటుంది సింధూర. తర్వాత ఇక చంటి అయితే తిన్న తర్వాత చంటి ప్లేటుని తీసుకురమ్మని చక్రానికైతే చెప్తుంది సింధూర. అప్పుడే ఇక చంటి తిన్న పళ్ళెల్లోనే తను కూడా భోజనం చేస్తుంది. ఇదంతా చూసి వీళ్ళిద్దరి మధ్య విడదీయరాని ప్రేమ ఉంది, కానీ వీళ్ళ బంధం ఈ ఇంటికే చేటు ఇంటి పరువుని తీస్తుంది. ఇంటి పరువుని తీసి చెంచలమ్మ గారి పరువు మర్యాదలకి ఆటంకం కలిగిస్తుంది. భగవంతుడా, వీళ్ళిద్దరికీ ఎందుకు ముడివేశావయ్యా? వీళ్ళిద్దరికీ పెళ్లి చేసినందుకు ఇప్పుడు దీని పరిస్థితి ఎలా ఉంటుందో. మొదటి పెళ్ళి పెటాకులయ్యింది, భర్త చనిపోయాడు,
పసుపు పారాణి ఆహారక ముందే భర్తని తీసుకువెళ్ళిపోయావు. ఇప్పుడేమో ఇక్కడ ఉన్న పనివాడితో తనకి ముడివేశావు. కానీ ఇప్పుడు ఆ పనివాడిని సింధూర భర్తగా చెంచిలమ్మ ఒప్పుకోదు. తన పరువు పోతుందని తను బాధపడుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. చెంచిలమ్మ గురించి ఆలోచిస్తూ సింధూర తల్లి అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక సత్యవతి అయితే ఇంటికి వస్తుంది. సత్యవతి ఇంటికి రావడం చూసి అప్పుడైతే సింధూర రండి, లోపలికి రండి అని మర్యాద చేస్తూ ఉంటుంది. అయినా ఇలాంటి వాళ్ళకి కూడా మర్యాద చేస్తావేంటి అని అడుగుతూ ఉంటాడు రవిబాబు. అయితే నీకెందుకో నేను చూసుకుంటాను కదా అని చెప్పి చంటి వాళ్ళ అమ్మని లోపలికి తీసుకువెళ్తుంది. ఇక చెంచిలమ్మ చంటి వాళ్ళ అమ్మని చూసి ఏంటమ్మా ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటే చంటి గురించి ఒక పీడకల వచ్చింది, అందుకే భయపడి ఒకసారి చూసిపోదామని వచ్చాను అని అంటూ ఉంటే చంటికి ఎటువంటి ప్రమాదం ఉండదు, వాడు నా దగ్గర ఉన్నాడు, చెంచిలమ్మ నీడలో ఉన్నాడు, వాడికి ఏమీ కాదు అని చెంచిలమ్మ చెప్తూ ఉంటుంది. అదే ధైర్యంతో ఉన్నానమ్మా అని అనగానే ఇంతలో కేశవ అయితే అక్కడికి వచ్చేస్తాడు. కేశవ వచ్చిన తర్వాత అప్పుడే ఇక చంటి కూడా వస్తాడు. కేశవ సత్యవతిని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. సత్యవతి నువ్వా అని అంటూ ఉంటే అప్పుడే ఇక కేశవ చెంచిలమ్మ ముందు సత్యవతిని ఏమీ అడగలేకపోతాడు. ఇక సత్యవతి అయితే కేశవకి కనిపించకుండా బయటికి వచ్చేద్దామని చూస్తుంది. అప్పుడే ఇక కేశవ సత్యవతిని ఆపి ఆగు సత్యవతి, ఎందుకు నా నుంచి దూరంగా పారిపోతున్నావు, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, నా బిడ్డ ఎక్కడా, నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు సత్యవతి అని అడుగుతూ ఉంటే అయ్యగారు నన్ను క్షమించండి, ఆ రోజు పెద్దయ్యగారు చెప్పినట్టే చేశాను తప్ప నా స్వార్థం కోసం నేను ఎప్పుడూ కూడా ఆలోచించలేదయ్యా అని అంటూ ఉంటే నాకు తెలుసు సత్యవతి నువ్వే తప్పు చేయలేదు, కానీ నా కొడుకుని నా రక్తాన్ని నేను చూడాలనుకుంటున్నాను, ఎక్కడున్నాడో చెప్పు సత్యవతి అని అంటూ ఉంటే నీ కొడుకు ఎవరో కాదయ్యా, మీ ఇంట్లో దర్జాగా బతకాల్సిన వాడు మీ ఇంట్లో పనివాడిగా ఉన్నాడో చంటియే మీ కన్న కొడుకు అని అంటూ ఉంటుంది సత్యవతి. అయితే ఆ మాట విని ఒక్కసారి కేశవ షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే కేశవ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి చంటిని చూసేసరికి చెంచిలమ్మ అయితే చంటికి భోజనం తినిపిస్తూ ఉంటుంది. అది చూసి చిన్నప్పుడు తల్లి కొడుకుని దూరం చేశావు, కానీ ఇప్పుడు ఈ విధంగా వాళ్ళిద్దరిని దగ్గర చేశావా భగవంతుడా అని దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాడు కేశవ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మగువా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో చూసేవచ్చు.